ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్లో ఇరు తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న రొటేషన్ పాలసీ కారణంగా ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అవకాశం లభించలేదు. కర్తవ్య పథ్లో ప్రదర్శించే శకటాల సంఖ్యను పరిమితం చేస్తూ అన్ని రాష్ట్రాలకు 3 సంవత్సరాలకు ఒకసారి సమాన అవకాశం కల్పించాలనే కొత్త నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పరేడ్లో మొత్తం 30 శకటాలు మాత్రమే పాల్గొంటున్నాయి. వీటిలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి ఉండగా మిగిలిన 13 కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు కేటాయించారు. 2024 నుంచి 2026 వరకు అమల్లో ఉన్న ఈ రొటేషన్ సైకిల్ వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గోవా, ఢిల్లీ, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఈసారి జాబితాలో లేవు. గతంలో తమ శకటాలను తిరస్కరించినప్పుడు రాజకీయ విభేదాలు కారణమని చర్చ జరిగేది. కానీ ఈసారి కేవలం సాంకేతిక రొటేషన్ కారణాల వల్లనే మినహాయింపు జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రతి రాష్ట్రానికి 3 ఏళ్లలో కనీసం ఒక్కసారైనా రాజధాని వీధుల్లో తమ వైభవాన్ని చాటుకునే వీలు కలుగుతుంది. మళ్లీ 2027 నాటికి తెలుగు రాష్ట్రాల శకటాలు కర్తవ్య పథ్లో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది.